నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ వీడియోస్ మీకు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు అదేవిధంగా తేలిగ్గా చదువుకోవడానికి అనుగుణంగా ఉంటాయి. మరి ఈ వీడియోలో మనం 8వ తరగతికి సంబంధించి భౌతిక రసాయన శాస్త్రాలలోని 8వ పాఠ్యాంశం విద్యుత్ ప్రవాహం మరియు రసాయన ఫలితాలు అనే అంశాన్ని అయితే రివ్యూ చేద్దాం. సాధారణంగా మనం తడి చేతులతో విద్యుత్ ఉపకరణాలు తాకడం ఎందుకు ప్రమాదకరం అనే సందేహం వస్తుంది. దీనికి సమాధానం ఇప్పుడు వెతుకుదాం. ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తాయో వాటిని ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటారు. ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును ప్రసరింప చేయలేవు వాటిని అధమ విద్యుత్ వాహకాలు అంటారు. ఒక పదార్థం విద్యుత్తును తన గుండా పంపిస్తుందో లేదో తెలుసుకోవడానికి టెస్టర్ అనే పరికరాన్ని వాడతారు. విద్యుత్ ప్రవాహాన్ని తెలుసుకోవడంలో టెస్టర్ ఉపయోగపడుతుంది. సాధారణంగా ఒక వలయంలో మనకి ఇంట్లోకి చెప్పిన ఎలక్ట్రీషియన్ వచ్చి ఏదైనా సర్క్యూట్ ప్రాబ్లం ఉంటే వచ్చి చెక్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, విద్యుత్ ప్రవాహం జరుగుతుందా లేదా అని చెక్ చేస్తారనమాట. మరి విద్యుత్ ప్రవాహం జరుగుతుందా లేదా అని చెప్పడానికి ఒక పరికరాన్ని అయితే వాడతారు. దాన్నే మనం ఏమని పిలుస్తాం, టెస్టరు అని పిలుస్తాం అనమాట. ఈ టెస్టర్ సహాయంతో ఆ వలయంలో విద్యుత్ ప్రవాహం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. రాగి మరియు అల్యూమినియం లాంటి లోహాలు విద్యుత్తును తమ గుండా ప్రసరింపజేస్తాయి. రబ్బరు, ప్లాస్టిక్ మరియు చెక్క వంటి పదార్థాలు విద్యుత్తును ప్రసరింపజేయవు. ఘన పదార్థాలను పరీక్షించడానికి మాత్రమే టెస్టర్ను వాడతాము. అంటే ఏదైనా సరే ఒక ఘన పదార్థం విద్యుత్ వాహకమవుతుందా కాదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము, ఈ టెస్టర్ని అయితే వాడతాము. ద్రవాల గుండా విద్యుత్ వాహకత్వం ప్రదర్శిస్తాయి. ద్రవాలు కూడా తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తాయి అన్నమాట. విద్యుత్తును సంబంధించిన ప్రయోగాలను సప్లై, జనరేటర్, ఇన్వర్టర్ల నుండి చేయకూడదు. అంటే మీరు క్లాస్ రూమ్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం మెయిన్స్ నుండి ఎప్పుడు కూడా విద్యుత్తుని తీసుకొని ప్రయోగాలు అయితే చేయకూడదు. ఇప్పుడు కూడా మనం విద్యుత్ ఘటాలని వాడాలి. చాలామంది విద్యార్థులు అయితే దీన్ని చేస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం. టెస్టర్ ద్వారా పరిశీలన చేసినప్పుడు బల్బు వెలిగినట్లయితే అది ఉత్తమ విద్యుత్ వాహకం. బల్బు వెలగకపోతే అది అధమ విద్యుత్ వాహకం అని చెప్తాను అనమాట. ద్రవాలు విద్యుత్తును ప్రసరింపజేస్తాయా? ద్రవాలు విద్యుత్ ప్రవాహాన్ని తమ గుండా అనుమతిస్తాయో లేదో తెలుసుకోవడానికి మనం టెస్టర్ను వాడవచ్చు. అయితే ఘటం స్థానంలో బ్యాటరీని అమర్చాలి. ఇలాగే టెస్టర్ను ఒకసారి పనిచేస్తుందో లేదో పరీక్షించాలి. అంటే బ్యాటరీకి ఘటానికి తేడా ఏంటో మీకు అందరూ తెలిసింది. బ్యాటరీ అంటే కేవలం 4-5 అంటే 2 కంటే ఎక్కువ ఘటాలను కలిపితే దాన్ని బ్యాటరీ అంటాం. టెస్టర్ను పరీక్షించినప్పుడు దాన్ని కొన్ని సెకండ్ల కంటే ఎక్కువ కాలం కలిపి ఉంచకూడదు. లేదంటే బ్యాటరీ యొక్క ఘటాలు చాలా తొందరగా నిర్వీర్యమవుతాయి. అంటే ఎక్కువసేపు కానీ మీరు టెస్టర్ని వాడినట్లయితే వెంటనే బ్యాటరీ అనేది తన ఛార్జింగ్ అంటే తన పవర్ని కోల్పోతుందన్నమాట. టెస్టర్ యొక్క 2 చివర్ల మధ్య ఉన్న ద్రవం విద్యుత్తును తన ద్వారా పంపిస్తే వలయం పూర్తవుతుంది. వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది మరియు బల్బ్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది, వెలుగుతుంది అనమాట. ఆ ద్రవం తన ద్వారా విద్యుత్తును అనుమతించకపోతే టెస్టర్ అనేది మనకి అంటే వలయం పూర్తి కాదు, బల్బ్ అనేది వెలగదు. కొన్ని సందర్భాల్లో ఆ ద్రవం విద్యుత్తును ప్రసరింపజేస్తున్నప్పటికీ బల్బు వెలగదు. అంటే సర్క్యూట్లో మనకి కరెంట్ అనేది వెళ్తున్నప్పుడు కూడా బల్బ్ అనేది వెలగదు. విద్యుత్తు ప్రవహించినప్పుడు బల్బు ఎందుకు వెలుగుతుంది అంటే విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం వల్ల ఫిలమెంట్ వేడెక్కి ఎక్కువ ఉష్ణోగ్రతను చేరుకోవడం వల్ల బల్బు వెలుగుతుంది. అయితే వలయం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం బలహీనంగా ఉంటే ఫిలమెంట్ వేడెక్కకపోవడం వల్ల బల్బు వెలగదు. అదే విద్యుత్ ప్రవాహం కానీ తక్కువ ఉందనుకోండి, కొన్నిసార్లు బల్బు వెలగదు. కారణం ఫిలమెంట్ వేడెక్కలేదన్నమాట. వలయంలో విద్యుత్ ప్రవాహం ఎందుకు బలహీనంగా ఉంటుంది? ఒకవేళ పదార్థం తన గుండా విద్యుత్తును పంపగలిగినప్పటికీ లోహాల వలె సులభంగా పంపలేదు. అంటే తమ గుండా విద్యుత్తును పంపించేటప్పుడు కూడాను మెటల్స్ లాగా తన గుండా పంపించకపోవచ్చు. ఫలితంగా టెస్టర్ వలయం పూర్తి కానప్పటికీ బలహీనంగా ఉన్న విద్యుత్ ప్రవాహం బల్బు వెలగడానికి సరిపోదు. అంటే విద్యుత్ ప్రవాహం కూడా బలహీనంగా ఉండేటప్పుడు కూడా అక్కడ మీకు బల్బ్ అనేది వెలగదనమాట. విద్యుత్ ప్రవాహం బలహీనంగా ఉన్నప్పటికీ అయస్కాంత సూచికలు కదలికలను చూడవచ్చు. అంటే మీరు అదే అయస్కాంత సూచికలో మనం ఉపయోగించినట్లయితే అది వెంటనే అపవర్తనం చెందుందనమాట. అంటే విద్యుత్ యొక్క అయస్కాంత ఫలితాన్ని ఉపయోగించి మనం ఇంకొక టెస్టర్ని తయారు చేయవచ్చు. అంటే బల్బు సహాయంతో టెస్టర్ కాకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే లక్షణం ఆధారంగా అంటే మ్యాగ్నెటిక్ టెస్టర్లను కూడా మనం వాడవచ్చు అనమాట.
ఎల్ఈడి గుండా బలహీన విద్యుత్ ప్రవాహం ప్రసరించినప్పటికీ అది వెలుగుతుంది. అంటే మనం ఎల్ఈడీలు తీసుకున్నాం అనుకోండి, వాటిలో ఎంత తక్కువ వోల్టేజ్ ఉన్నా వెలుగుతుంటాయి అన్నమాట. ఎల్ఈడికి 2 తీగలు ఉంటాయి కదా, ఒకటి మరొక దానికంటే పొడవుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఎల్ఈడిలో ఏ ఎల్ఈడి తీసుకుని ఒక పొట్టి కనెక్టర్, ఒక పొడవు కనెక్టర్ అయితే ఉంటాయి. ఎల్ఈడి వలయంలో కలిసేటప్పుడు పొడవాటి తీగను బ్యాటరీ ధన ధ్రువానికి, పొట్టు తీగను బ్యాటరీ రుణ ధ్రువానికి కలపాలి. అంటే పొడవది మీకు ధన ధ్రువం అయితే పొట్టిది రుణ ధ్రువం అనమాట. టెస్టర్ యొక్క ఖాళీ చివరలు ఒకదానికొకటి తాకకుండా ఉంటే వాటి మధ్య గాలి ఉంటుంది. గాలి అధమ విద్యుత్ వాహకం, కానీ మెరుపు సంభవించినప్పుడు విద్యుత్ గాలి ద్వారా కూడా ప్రసరిస్తుంది. అంటే టెస్టర్లో మనం ఏం చేస్తామంటే కనెక్టర్ల మధ్యన కొద్దిగా గ్యాప్ ఉంచామనుకోండి, అది వెలగదు. ఎందుకు చెప్పండి? కనెక్టర్లు అనేవి కలిస్తేనే మనకు అక్కడ ఎల్ఈడి వెలుగుతుంది. అదే మరి నిత్య జీవితంలో చూసుకున్నాం అనుకోండి, మెరుపు విషయంలో వస్తే ఇది మాత్రం కాస్త మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే మెరుపు అనేది చాలా అత్యధిక పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి గాలి ద్వారా ఇది ప్రసరిస్తుంది అనమాట. అయితే ఉత్తమ అధమ ద్రవ వాహకాల గురించి చూద్దాం. మనం టెస్టర్ని ఉపయోగించి కనుక్కుంటాం అనమాట. నిమ్మరసంలో పెట్టామనుకోండి, దిక్సూచి అనేది అపవర్తనం చెందుతుంది, కాబట్టి ఇది ఉత్తమ వాహకం అని చెప్తాం. అదే వెనిగర్లో కూడా మీకు విద్యుత్ ప్రవాహం జరుగుతుంది, ఇది కూడా ఉత్తమ వాహకం. కుళాయి నీరు, ఇది కూడా కొద్దిగా అపవర్తనం చెందుతుంది, కానీ ఇది ఉత్తమ వాహకం అని ఇచ్చారు, బట్ అది మనం చూసుకోవాలి. వెజిటబుల్ ఆయిల్ అండి, ఇందులో అసలు దిక్సూచి అనేది అపవర్తనం అనేది కాదు, ఇది అధమ వాహకం అనమాట. ఇక పాల్లో చూసుకుంటే మనకి వెళ్తే బల్బ్ అనేది లైట్గా దిక్సూచి అపవర్తనం చెందుతుంది, ఇది కూడా ఉత్తమ వాహకం అని చెప్తాం. తేనెలో మనకి జరగదన్నమాట. ఈ విధంగా మనకైతే చెప్పుకోవడం జరిగింది. వాస్తవానికి గాలి అన్ని సందర్భాలలో అధమ విద్యుత్ వాహకమా అని అడిగారనమాట. వాస్తవానికి చాలా పదార్థాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమ ద్వారా విద్యుత్తును ప్రసరింపజేస్తాయి. అందువల్ల పదార్థాలను వాహకాలు మరియు బంధకాలు అని వర్గీకరించడం బదులు ఉత్తమ వాహకాలు మరియు అధమ వాహకాలను వర్గీకరించారు. అంటే ఇక్కడ చూడండి, గతంలో మనం చదువుకునేటప్పుడు విద్యుత్ వాహకము, బంధకం అని పేరు వాడేవాళ్ళం. ఇప్పుడైతే ఏమవుతున్నా బెస్ట్ కండక్టర్ అండ్ వరస్ట్ కండక్టర్ అని వాడుతున్నాం అనమాట. ఎందుకంటే ఒక పదార్థం అనేది మనకి వాహకంగా ఉండేది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బంధకంగా మారిపోతుంది. బంధకాలుగా ఉండే వస్తువులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉత్తమ వాహకాలు కూడా మారిపోతాయి. అందుకే ఈ పదాలను అయితే మార్పు తీసుకొచ్చారు. ఉప్పును స్వేదన జలంతో కరిగించినప్పుడు మనకు ఉప్పు ద్రావణం వచ్చింది, ఇది విద్యుత్ వాహకం. కుళాయి నీరు, చేతి పంపులు, బావులు మరియు చెరువుల నుండి వచ్చే నీరు స్వచ్ఛమైనది కాదు, అందులో చాలా లవణాలు కరిగి ఉంటాయి. స్వతహాగా తక్కువ మోతాదులో ఖనిజ లవణాలు అందులో ఉంటాయి. ఈ నీరు మంచి విద్యుత్ వాహకం. అయితే స్వేదన జలంలో లవణాలు ఉండవు కావున అది అధమ వాహకంగా ఉంటుంది. సో ఇది చిన్న చేంజ్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. తక్కువ మోతాదులో మనకి లవణాలు ఉండేటప్పుడు కూడాను ఈ కుళాయి నీరు కానీ ఇవన్నీ కూడాను వాహకాలుగానే పనిచేస్తాయి. తక్కువ మోతాదులో సహజంగా నీటిలో ఉన్న ఖనిజ లవణాలు మనిషి ఆరోగ్యానికి లాభదాయకం. ఏది ఏమైనప్పటికీ ఈ ఖనిజ లవణాలు నీటిని మంచి విద్యుత్ వాహకంగా తయారు చేస్తాయి. కాబట్టి విద్యుత్ ఉపకరణాలు తడి చేతితో కానీ లేదా తడి నేల మీద కానీ నిలబడి తాకరాదు. ఇది మీకు దొరికినటువంటి ప్రశ్న. ఇక స్వేదన జలంతో కలిపిన ఉప్పు దీనికి ఉత్తమ వాహకంగా మారుతుంది. ద్రవాలలో ఎక్కువగా ఆమ్ల, క్షార మరియు లవణ ద్రావణాలే తమ ద్వారా విద్యుత్తును ప్రసరింపజేస్తాయి. అంటే ద్రవాలు తీసుకున్నాం అనుకోండి, అది ఆమ్లమైన కావాలి, లేదా క్షారమైన అయి ఉండాలి, లేదా దానిలో ఏదైనా లవణమైన కలిసి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ద్రవాలు అనేవి మీకు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి అన్నమాట. ఒక ద్రవవాహకం గుండా విద్యుత్తును ప్రసరిస్తున్నప్పుడు అది ఆ ద్రవణంపై ప్రభావం కలుగజేస్తుందా ఒకసారి చూద్దాం. నీరు విద్యుత్ వాహకంగా పనిచేయడానికి 1 టీ స్పూన్ ఉప్పు లేదా నిమ్మరసం కలపవచ్చు. బంగాళదుంపను 2 ముక్కలుగా కత్తిరించి టెస్టర్ యొక్క రాగి తీగలను అందులో గుచ్చాలి. కొద్దిసేపటికి ఏమవుతుంది, ఒక బంగాళదుంపను కట్ చేసి దాంట్లో టెస్టర్లో 2 లీడ్స్ పెట్టామనుకోండి, బంగాళదుంపలో ఒక తీగ చుట్టూ ధన ధ్రువానికి చుట్టూ కూడా నీలి ఆకుపచ్చ రంగు గుర్తు ఏర్పడుతుంది. చూడండి, ధన ధ్రువం చుట్టూ కూడా మీకు ఒక గుర్తు ఏర్పడుతుంది, మరో తీగ చుట్టూ అలాంటి గుర్తుండదు. 1800 సంవత్సరంలో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త రసాయనిక చర్యకు కారణమవుతుందని ఇక్కడ చూడండి, ఒకసారి మొత్తం ఇదంతా కలిపేసి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. సో మొట్టమొదటిసారిగా మనకి 1800 సంవత్సరంలో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త విలియం నికల్సన్ ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్తును పంపించినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించాడు. అంటే నీటి విద్యుత్ విశ్లేషణను కనుగొన్నది ఎవరంటే విలియం నికల్సన్. ఓకేనా, ఇతను ఇంగ్లాండ్ దేశస్థుడు 18వ సంవత్సరంలో.
బ్యాటరీ యొక్క ధన ధ్రువాన్ని కలపబడిన ఎలక్ట్రోడ్ వద్ద ఆక్సిజన్, హైడ్రోజన్ బుడగలు మరొక ధ్రువం వద్ద రుణ ధ్రువం వద్ద ఏర్పడ్డాయి. అంటే ఆక్సిజన్ అనేది మీకు పాజిటివ్ టెర్మినల్ దగ్గరకు వస్తే హైడ్రోజన్ అనేది మీకు నెగిటివ్ టెర్మినల్ దగ్గర వస్తుంది. విద్యుత్తును ఒక వాహకం గుండా పంపినప్పుడు రసాయనిక చర్యకు కారణమవుతుంది. ఫలితంగా ఎలక్ట్రోడ్ల దగ్గర గాలి బుడగలు ఏర్పడతాయి. అంటే ఇక్కడ రసాయనిక చర్య జరిగి ఎలక్ట్రోడ్ల వద్ద మీకు గాలి బుడగలు అయితే వస్తాయన్నమాట. ఎలక్ట్రోడ్లపై లోహ నిక్షేపాలను మనం చూడవచ్చు. అంతేకాదు ఏదైనా సరే ఆ ద్రావణంలో మీకు లోహాలు కానీ ఉన్నట్లయితే ఈ లోహాలు అనేవి ఎలక్ట్రోడ్లపై వస్తాయన్నమాట. ద్రావణం యొక్క రంగులో మార్పును సంభవించవచ్చు. ఇది చర్యలో ఉపయోగించిన ద్రావణం మరియు ఎలక్ట్రోడ్లపై ఆధారపడి ఉంటుంది. అంటే ఎలక్ట్రోడ్ల యొక్క రంగు కూడా మారుతుందన్నమాట. అయితే ఇది వాడేటటువంటి రసాయనం కానివ్వండి, అంటే అక్కడ ఏదైతే విద్యుత్ విశ్లేషం అంటాం అనమాట, అక్కడ వాడే ద్రావణాన్ని ఏమని పిలుస్తాం, విద్యుత్ విశ్లేషం ఎలక్ట్రోలైట్ అంటాం. సో దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇంకా అందులో వాడేటటువంటి విద్యుత్ ఎలక్ట్రోడ్లు అంటాం కదా, వాటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇది కొన్ని విద్యుత్ యొక్క రసాయన ఫలితాలకు ఉదాహరణ. అలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఎలక్ట్రోప్లేటింగ్ అండి. ఒక కొత్త సైకిల్ హ్యాండిల్ మరియు చక్రం రిమ్ములు బాగా మెరుస్తూ ఉంటాయి. అయితే యాదృచ్ఛికంగా ఆ మెరుపు పూత చిరిగిపోయినప్పుడు దాని క్రింద ముందు ఉన్నంత మెరుపుదనం ఉండదు. అంటే కొద్దిగా మనం అంటే ఎక్కువగా పాతబడిన తర్వాత దాని మీద అంత మెరుపుదనం అయితే ఉండదు. ఇక లోపల ఉండే పదార్థం అయితే బయటకు వచ్చేస్తుంది. మహిళలు ధరించే ఆభరణాలు బంగారంలా కనిపించడం మీరు చూసి ఉంటారు. అయితే మరలా వాడుతుండడం వల్ల బంగారం పూత చెరిగిపోయి దాని కింద ఉన్న వెండి లేదా ఇతర లోహాలు కనిపిస్తూ ఉంటాయి. సో మార్కెట్లో మనం లభించేటటువంటి చాలా లోహాలు ఇలానే ఉంటాయన్నమాట. అంటే గిల్ట్ నగలు అంటాం, లేదా 1 గ్రామ్ గోల్డ్ అంటాం. వీటిపైన బంగారం పూత వేస్తారు. ఈ రెండు సందర్భాల్లో ఒక లోహంపై ఇంకొక లోహం పూత పోయబడింది. ఒక లోహపు పైభాగంలో ఇంకొక లోహ పూత వేయడంను ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఈ విద్యుత్ విశ్లేషణ ద్వారా ఒక లోహంపై మరో లోహాన్ని పూత వేయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటాము. కాపర్ సల్ఫేట్ విద్యుత్ విశ్లేషణ ఒకసారి చూద్దాం. కాపర్ సల్ఫేట్ ద్రావణం యొక్క వాహకత్వం పెంచడానికి దానికి కొన్ని చుక్కల సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం కలుపుతారు. కాపర్ సల్ఫేట్ గుండా విద్యుత్ పంపినప్పుడు కాపర్ సల్ఫేట్ కాపర్ మరియు సల్ఫేట్లుగా విడిపోతుంది. కాపర్ సల్ఫేట్ అనేది కాపర్ మరియు సల్ఫేట్ అయాన్గా విడిపోతుంది. రాగి యొక్క ఎలక్ట్రోడ్ ఒక ఎలక్ట్రోడ్ నుండి మరో ఎలక్ట్రోడ్ బదిలీ చేయబడుతుంది. విద్యుత్తును ఉపయోగించి ఈ విధంగా ఒక లోహంపై మనకు అవసరమైన మరి ఒక లోహాన్ని పోతపోసే విధానాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. విద్యుత్ యొక్క రసాయన ఫలితాలు ఇది సాధారణమైన అనువర్తనం. ఎలక్ట్రోప్లేటింగ్ చాలా ఉపయోగకరమైన పద్ధతి. దీని పరిశ్రమల్లో లోహాలు వస్తువులపై ఇతర లోహాలను పలుచటి పొరలు పూత పోయడానికి ఉపయోగిస్తుంటారు. అంటే పరిశ్రమలో ఒక లోహం పైన మరో లోహం పూత పోయడానికి ఉపయోగిస్తుంటారు. ఎలక్ట్రోప్లేటింగ్లో పూత పోయబడిన లోహానికి అసలు లోహానికి కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. అంటే ఎలక్ట్రోప్లేటింగ్ అనేది ఎందుకు చేస్తామంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు. ఉదాహరణకు క్రోమియం తీసుకున్నాం అనుకోండి. క్రోమియం అనేది బాగా మెరుస్తుందన్నమాట. ఇది కారు భాగాలు, స్నానపు కుళాయిలు వంటివి, వంటగదిలో గ్యాస్ బర్నర్లు, సైకిల్ హ్యాండిల్స్, చక్రాలు, రిములు మొదలైన వాటికి పోతపోస్తారు. అంటే క్రోమియం అనేది ప్రకాశవంతంగా మెరుపు, అంటే అచ్చమంక అద్దంలా కనిపిస్తుంది అనమాట. ఇది క్షయానికి గురి కాదు, అంటే వాటర్తో వెంటనే రీ కాదు. ఇది గీతలను నిరోధిస్తుంది, యాంటీ స్క్రాచ్ అని కూడా. అయితే చాలా ఖరీదైంది. మొత్తం వస్తువు క్రోమియంతో చేయడం చాలా ఖర్చుతో కూడుకుంది. కాబట్టి తక్కువ ఖరీదైన లోహంతో వస్తువును తయారు చేసి దానిపైన పూత పోస్తారు. ఆభరణాల తయారీదారులు తక్కువ ఖరీదైన లోహాలపై వెండి మరియు బంగారం పూత పోస్తారు. ఈ ఆభరణాలు వెండి లేదా బంగారం వలె కనిపిస్తాయి, కానీ చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఇలా మనం ఏం చేస్తామంటే మనం ఖరీదైన లోహాన్ని తక్కువ ఖరీదు గల లోహం పైన పూత పోసి ఆ ఖరీదైనటువంటి లోహ అనుభూతిని పొందుతాం అన్నమాట. ఇలా మనం ఏం చేస్తాం, ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తాం. ఇక ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే తగరపు డబ్బాలు ఇనుము పైన తగరపు పూత పోయడం వల్ల తయారవుతాయి. అంటే మనకి ఫుడ్ అనేది స్టోర్ చేయాలంటే టిన్ బాక్సెస్ కావాలి. మరి టిన్ అనేది కూడా ఖరీదైంది కాబట్టి ముందుగా ఇనుముతో తయారు చేసినటువంటి ఒక వస్తువుని తీసుకొని దానిపైన తగరం తక్కువ చర్యశీలత కాబట్టి ఆహారంతో ఇనుముతో స్పర్శ ఉండదు కాబట్టి ఎక్కువ చెడిపోకుండా ఉండడానికి ఆహారం నిల్వ చేసే డబ్బాలకు టిన్ లోహపు పూత అయితే వేస్తారు. వంతెనలు మరియు ఆటోమొబైల్స్ ఎక్కువ బలాన్ని ఇచ్చుటకు కొరకు ఇనుమును వాడతారు, కానీ ఇనుము క్షయానికి గురవుతుంది, మరి తుప్పు పడకుండా ఉండాలి కాబట్టి
అది తుప్పు పట్టేస్తుంది కాబట్టి ఇనుము క్షయం నుండి మరియు తుప్పు పట్టకుండా నివారించడానికి జింక్ పూత పోస్తారు. వాటిపైన జింక్ అనేది పూతగా వేస్తారనమాట. ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలో వాడి వదిలివేయబడిన వాహక ద్రావణం ఒక ప్రధాన సమస్య. ఓకేనండి, రైట్. ఇది ఒక పర్యావరణ వ్యర్థంగా మారుతుందన్నమాట. పైగా పర్యావరణ రక్షణ కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రోప్లేటింగ్తో వచ్చినటువంటి సెకండరీ ఏదైతే ఉందో ఆ ద్రవం అనేది మనకి కొద్దిగా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. మరి ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? కొన్ని ద్రవాలు ఉత్తమ విద్యుత్ వాహకాలు మరియు అధమ వాహకాలు. ద్రవ విద్యుత్ వాహకాలుగా ఎక్కువగా ఆమ్ల, క్షార మరియు లవణాలు ఉంటాయి. ఒక వాహకం ద్రవం గుండా ప్రయాణించే విద్యుత్ రసాయన చర్యలు కారణమవుతుంది. విద్యుత్తును ఉపయోగించి ఒక లోహంపై ఏదైనా కోరుకున్న లోహాన్ని పూసే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. సో ఇక ప్రశ్నలు వద్దామండి. విద్యుత్తును ప్రసరింపజేసే ద్రవాలు డాష్ మరియు డాష్ అంటే ఆమ్ల, క్షార మరియు లవణ ద్రావణాలు. ఒక ద్రావణం గుండా విద్యుత్ ప్రయాణం చేసే డాష్ విద్యుత్ ప్రవాహాన్ని కలిగిస్తుంది, రసాయన కలిగిస్తుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణం గుండా విద్యుత్తును ప్రసరింపజేసినప్పుడు బ్యాటరీ యొక్క డాష్ ధ్రువానికి కలపబడిన పలకపై రాగి వస్తుంది. రుణ ధ్రువం పైన వస్తుంది. ఓకేనా? విద్యుత్తును ఉపయోగించి ఒక లోహంపై ఏదైనా కోరుకున్న లోహాన్ని పోస్తే దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. అయితే ఇక్కడ చూడండి, చాలామందికి డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు రణధ్రువం మీద వస్తుందా ధనధ్రువం మీద వస్తుందంటే, ఏదైనా సరే ఒక కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక పాజిటివ్ క్యాటయాన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక యానియాన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది విడిపోయేటప్పుడు పాజిటివ్ అయాన్ అనేది గాను అలాగే నెగిటివ్ ఉండేటటువంటి యానియాన్ గాను మారుతుందన్నమాట. అయితే ఇది మనం విద్యుత్ విశ్లేషణ చేసేటప్పుడు పాజిటివ్ ఉండేది నెగిటివ్ టెర్మినల్ వెళ్తుంది, అది నెగిటివ్ ఉండేది పాజిటివ్ టెర్మినల్ వెళ్తుంది. అందుకే మనకు ఉండేటటువంటి ఆ లోహాలన్నీ కూడా మనకి క్యాటయాన్లు అవుతాయి. ఈ క్యాటయాన్లు ఎప్పుడూ కూడా రుణ ధ్రువాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి లోహ పోత అనేది మీకు రుణధ్రువం పైన ఏర్పడుతుంది. తర్వాత ఒక టెస్టర్ను ఉపయోగించి ఏబీలు అనే 2 ద్రావణాలతో విద్యుత్ పరీక్షించారు. ద్రవం ఏలో టెస్టర్ ఉంచినప్పుడు బల్బు ప్రకాశవంతంగా వెలిగింది, ద్రవం బీలో ఉంచినప్పుడు కాంతి విహీనంగా వెళ్ళింది. దీని నుండి నువ్వేమి నిర్ధారిస్తావు? ద్రవం ఏ ద్రవం బి కంటే మంచిది వాహకం అనేది నిర్ధారిస్తాం. ఓకేనండి. ఇక తర్వాత మరికొన్ని ఉన్నాయి. ఇక్కడ స్వచ్ఛమైన నీరు విద్యుత్తును ప్రసరింపజేస్తుందా అంటే చేయదు. లేకున్నా దాన్ని వాహకంగా మార్చాలంటే మనం ఏం చేయాలి? ఉప్పు లేదా నిమ్మరసం కలపాలి. ఇళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక దళం వారు నీటితో మంటలను ఆర్పడానికి ముందు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఎందుకు? నీటి గుండా విద్యుత్ ప్రవహిస్తుంది కావున మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. తీర ప్రాంతాల్లో నివసించే ఒక పిల్లాడు తాగునీటి మరియు సముద్రపు నీటి టెస్టర్ను పరీక్షించాడు. సముద్రపు నీటి విషయంలో అయస్కాంత సూచి ఎక్కువ అపర్తం చెందింది. కారణం ఏమిటి? సముద్రపు నీటిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి. బయట కుండపోత వర్షం కురుస్తున్నప్పుడు విద్యుత్ రిపేర్ చేయడానికి పూనుకోవడం ఎలక్ట్రీషియన్ మంచిదేనా? కాదు. ఎందుకంటే నీటి ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. వర్షపు నీరు స్వేదన జలం కంటే స్వచ్ఛమైనదని పహేలే అన్నది. అయితే గ్లాసులో కొద్దిగా వర్షపు నీటిని స్వచ్ఛమైనదని సేకరించి టెస్టర్తో పరిశీలించినప్పుడు అయస్కాంత సూచి అపవర్తం చెందింది. కారణం ఏమిటి? వర్షం నీటిలో సాధారణంగా సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్లు ఉంటాయి. అంటే ఇవి కొద్దిగా యాసిడ్ రైన్ లక్షణాన్ని కలిగి ఉంటాయి, అందుకే వెలుగుతుంది. ఇక ఎల్ఈడి గురించి మాట్లాడదాం. ఎల్ఈడి ఫుల్ ఫామ్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటాం. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు లభిస్తాయి. మరి వీటి వాడకం ఎక్కువైంది. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎక్కువగా ప్రకాశవంతమైన కాంతి కోసం వాడతారు. తెలుపు ఎల్ఈడీలను సమూహాలు గుంపుగా ఒక కాంతి జనకాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. మన ఇంట్లో సాధారణంగా వాడేటటువంటి బల్బులు కానివ్వండి, ఫ్లోరోసిన్ బల్బుల కంటే ఎల్ఈడీలు తక్కువ విద్యుత్తును గ్రహిస్తాయి. వీటి జీవితకాలం ఎక్కువ కాబట్టి క్రమంగా ఇవి అతి ముఖ్యమైన కాంతి జనకాలుగా ఈరోజైతే మనం వాడుతున్నాం అన్నమాట. ఇదండి కాంతి మరియు విద్యుత్ సంబంధించి. ఇక తర్వాత పాఠం కొన్ని సహజ దృగ్విన్యాసాలు వచ్చే పాఠంలో తెలుసుకుందాం. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ తెలియజేయండి. అండ్ మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.